రైతు సోదరులకు స్వాగతం. కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం 26 పంటలకి మినిమం సపోర్ట్ ప్రైస్ ఎంఎస్పి ప్రకటిస్తుంది. కేంద్రం ప్రకటించిన ధరల కన్నా కూడా మార్కెట్లో రైతులు తక్కువ ధర దక్కేటప్పుడు ఆ ధరకి కేంద్రం పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తే వ్యాపారస్తుల్లో కూడా పోటీ పెరిగి మద్దతు ధర కన్నా ఎక్కువ ధరలు లభించే అవకాశం ఉంటుంది. కానీ కేంద్ర ప్రభుత్వం కేవలం ప్రకటనలకే పరిమితం అవుతా ఉంది. ఎంఎస్పి అయితే ప్రకటిస్తుంది, కానీ ధరల పతనమైనప్పుడు మాత్రం మొద్దు నిద్ర పోతూ ఉన్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మనం ఒకసారి చూస్తే, రైతు చేతిలో నుంచి పత్తి మొత్తం పూర్తిగా దాదాపుగా 96% వెళ్ళిపోయింది. ఇంకా రైతుల దగ్గర ఏదైనా కొద్దిగా మిగిలిపోయి ఉంటుంది సీజన్కి సంబంధించి. అయితే రైతులకి, పత్తి రైతులకి మద్దతు ధర దక్కడం లేదు, మొక్కజొన్న రైతులకి మద్దతు ధర దక్కడం లేదు, ధాన్యం రైతుకి ఎంఎస్పి రేటు దక్కడం లేదు. కానీ కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేయడం లేదు. దీనికి ప్రధాన కారణం, కొనుగోలు చేసిన సరుకుని స్టాక్ పెట్టేందుకు గోడౌన్స్ లేవు, గిడ్డంగులు లేవు. కేవలం ధాన్యం మాత్రం మిల్లర్లు కొనుగోలు చేసి మరాడించి ఆ బియ్యాన్ని గోడౌన్లో పెట్టే సదుపాయాలు మాత్రమే ఉన్నాయి. అందుకే పంటలేక ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేసే అవకాశాలు లేవు. ప్రైవేటు వ్యాపారులు అంటే మార్కెట్ యార్డుల్లో రైతులు అమ్ముకుంటే ఆ రైతుకి ఏ ధర దక్కిందో చూసి ఎంఎస్పి కన్నా కూడా ఎంత తక్కువ ధర దక్కిందో లెక్కించి ఆ లాస్ ఏదైతే ఉందో ఆ నష్టాన్ని భర్తీ చేసే పథకాన్ని ఒకదాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రైస్ డెఫిసిట్ పేమెంట్ స్కీమ్, ఏదైతే డెఫిసిట్ లోటు, సపోజ్ మొక్కజొన్నలకి 2400 మద్దతు ధర ఉంటే రైతు 1700 రూపాయలకే మార్కెట్ యార్డులో అమ్ముకుంటే ఆ డెఫిసిట్ ఏదైతే క్వింటాకు 700 రూపాయలు ఉంటుందో ఆ డబ్బును మాత్రం కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. అలాంటి పథకాన్ని పత్తికి తీసుకొచ్చారు, మొక్కజొన్నకి ఇంకా రాలేదు. అంటే మార్కెట్లో పత్తి మొత్తం వ్యాపారస్తుల చేతుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ డెఫిసిట్ పేమెంట్ స్కీమ్ని కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు ప్రకటించిన ప్రతి పంటకి ఇలాంటి విధానాన్ని అమలు చేయాలి. అయితే రైతులు గ్రామాల్లో అమ్ముకున్న, దళారులకు అమ్ముకున్న మాత్రం ఈ స్కీమ్ వర్తించదు. మార్కెట్ యార్డుల్లో అమ్ముకోవాలి, బిల్లులు ఉండాలి, రసీదులు ఉండాలి, స్పష్టత ఉండాలి. ప్రభుత్వ మార్కెట్ యార్డుల్లో మాత్రమే అమ్ముకోవాలి. అక్కడ అమ్మితేనే బిల్లు వచ్చింది. ఊళ్ళో గ్రామాల్లో బ్రోకర్లకు అమ్మితే ఏమి ఉండదు, రైతుకు రాదు. వాడు తీసుకెళ్ళి మార్కెట్లో యార్డులో అమ్ముకుంటాడు. ఈ పథకం కింద ప్రయోజనం పొందుతారు. రైతు సోదరుల చేతుల నుంచి సరుకు దాటిపోగానే కేంద్రం ఇలాంటి పథకాలకు తెరలేపడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఇక ఈ విధానంలో గతంలో రైతుల దగ్గర నుంచి సీసీఐ పెద్ద ఎత్తున పత్తి కొనుగోలు చేసేది. ఈ మధ్యకాలంలో అసలు ఆ కార్ట్ని కొనుగోలు చేయడంలో, ఎందుకంటే ఆ పత్తిని కొనుగోలు చేయటం, దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయటం, గిడ్డంగుల్లో నిల్వ చేయటం, మరలా దాన్ని ఎక్స్పోర్ట్ చేయటం, లేదంటే వ్యాపారులకు అమ్మటం, మధ్యలో అధికారులు ఆ పత్తి అంతా అమ్ముకొని దానికి నిప్పు పెట్టడం, అదంతా కాజేయటం, రకరకాల స్కామ్లు. రైతుల దగ్గర నుంచి 4000 కోట్ల రూపాయల పత్తి కొనుగోలు చేస్తే అది అమ్మితే 2000 కోట్లు కూడా రావట్లేదు. దీంతో కేంద్ర ప్రభుత్వం అసలు దరిద్రం అంతా మనకెందుకు, ఆ డెఫిసిట్ స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని అమలు చేసి రైతులు నేరుగా మార్కెట్ యార్డ్కి వెళ్ళి అమ్ముకోండి, వ్యాపారస్తులు కొనుగోలు చేస్తారు, వారు ఎంత కొనుగోలు చేశారో రేట్ ఇస్తారు, ఆ రేటుకి మద్దతు ధరకి గ్యాప్ ఎంత ఉందో ఆ నష్టాన్ని మేము భర్తీ చేస్తామని చెప్తాం. అయితే ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, ఒకే రైతు 100 క్వింటాళ్ళ పత్తి అమ్మినా ఆ స్కీమ్ వర్తించదు. దీంట్లో లిమిట్స్ ఉంటాయి. ఒక రైతుకి 30 క్వింటాల పత్తి, 60 క్వింటాల ధాన్యం, 50 క్వింటాల మొక్కజొన్న అని లిమిట్స్ పెడతారు. ఎందుకంటే రైతుల పేరుతో వందలాది వేలాది క్వింటాలు తీసుకెళ్లి మార్కెట్ యార్డుల్లో తక్కువ ధరకే వ్యాపారస్తులతో ధరలు రాపించుకొని ఆ డెఫిసిట్ని కాజేసే అవకాశం ఉంది. అదొక కుంభకోణం. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మొక్కజొన్నకు కూడా ఇలాంటి పథకాన్ని అమలు చేయాలని తెలంగాణ కేంద్రానికి లేఖ రాసింది. లేఖ రాస్తే ఆ లేఖ ఎప్పుడు చేరుద్దో తెలియదు. ఇప్పటికే మొక్కజొన్న రైతులు క్వింటాకు 600 నుంచి 700 నష్టపోతూ ఉన్నారు. ఒక్కో జిల్లాలో 150 నుంచి 200 కోట్ల నష్టాన్ని రైతులు భరిస్తూ ఉన్నారు. తెలుగు రాష్ట్రాలు రెండు నోరు మెదపడం లేదు. కేంద్రానికి లేఖ రాయడం, ఇక దాన్ని మడిచిపెట్టడం. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. రైతుల చేతిలో నుంచి ఒకసారి మొక్కజొన్న వ్యాపారస్తుల చేతులకు వెళ్ళిపోయిన తర్వాత క్వింటా 2600గానే వెళ్ళిపోయే అవకాశం ఉంది. ధర పతనానికి అమెరికా, ఇరాన్ యుద్ధం ప్రధాన కారణం అని చెప్తున్నారు. గల్ఫ్ దేశాలకి చికెన్ ఎక్స్పోర్ట్ కాకపోవడం, పౌల్ట్రీ వారు పెద్ద ఎత్తున కొనుగోలు చేయడం లేదు. దేశీయ మార్కెట్ కోసమే మాత్రమే చికెన్ మార్కెట్, ఎగ్ మార్కెట్ నడుస్తూ ఉంది.
యుద్ధం కారణంగా ఎక్స్పోర్ట్ నిలిచిపోయాయి అనే షరతు చెప్తా ఉన్నారు. కొంత కారణం కావచ్చు. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంఎస్పి ధర ఇవ్వడంలో పూర్తిగా విఫలం అయ్యాయి. మీలో ఒక్క రైతుకైనా, ఒక్క మొక్కజొన్న రైతుకైనా ఎంఎస్పి ధర దక్కిందా? ఒక్క పత్తి రైతుకైనా మద్దతు ధర దక్కిందా అనే విషయాన్ని ప్రతి రైతు కామెంట్ చేయండి. మీరు అమ్మిన సరుకు ఏ ధరకు అమ్మారు అనే విషయాన్ని, ఏ ప్రాంతం అనే విషయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి.